హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఏంటంటే మామిడికాయ పచ్చడి పెట్టిన ఫుల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేసి లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మామిడికాయలు మా ఆయనకు తెలిసిన వాళ్ళు ఇచ్చిరంట, ఇంకా కొనలేదులే, తెలిసిన వాళ్ళు ఇచ్చిరని తీసుకొచ్చిండు. ఉంటాయి ఒక 3-4 కిలోలు ఉంటాయి, 4 కిలోల పైనే ఉన్నట్టున్నాయి, 5 కిలోల దాకా. నేనైతే మామూలుగా ఒక 4 కిలోలంతా 3 కిలోలు 4 కిలోలంతా పెట్టిన పచ్చడి. మిగతాయి ఉంటే అవి ఏం చేసినానో తర్వాత వీడియోలో చెప్తా. ఇంకా అన్నీ అయితే మంచిగా కడిగేసి తుడిచి ఇట్లా గాలికి అయితే ఒక టవల్ మీద వేసి మంచిగా ఆరబెట్టేసిన. తుడిచిన తర్వాత కూడా ఫ్యాన్ గాలికి ఒక 10 నిమిషాలు ఉంచేసిన. ఇంకా తుడిచి మంచిగా ఒక కవర్లో వేసిస్తే సంతు తీసుకెళ్ళి వీటిని ముక్కలైతే కొట్టించుకొని తీసుకొచ్చిండు. చూడండి, ముక్కలు కొట్టించుకొని తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ నేను ఒక క్లాత్లో అయితే పోసి ఉంచిన. కొంచెం ఆరిన తర్వాత దాని మీద ముక్క పైన ఇదిగోండి ఇట్లాంటి పొట్టు ఉంటుంది, కవర్ లాగా ఉంటుంది, అది ప్లాస్టిక్ కవర్ లెక్క. అది కొంచెం గాలికి పోస్తే దాని అంతటా అదే మనం ఇలా తీయంగానే వచ్చేస్తుంది ముక్కకి ఈజీగా. ఇంకా అట్లా మొత్తం స్వాతి క్లీన్ చేసింది అవి. ఆ జీడి ముక్కకి తొడిమ అనేది స్వాతి తీసింది. ఇంకా ఈ ముక్కలన్నీ నేనైతే ఎన్ని ఉన్నాయని చెప్పి కొలుచుకున్నా. కొలిస్తే ఇంకా ఇందాక చూపించిన కదా డబ్బా, దాంతోనైతే అది కిలో డబ్బా అంత ఉంటుంది, స్టీల్ డబ్బా. దాంతో ఒక 4 డబ్బాలు అయితే 4 కిలోల లెక్కన కదా, అది కిలో డబ్బా ఉంటుంది. ఇంకా ఆవాలు ఎండకు పెట్టేసి ఇంకా అవి కూడా మిక్సీ పట్టుకొని, ఎల్లిపాయలు ఒక 1/2 కిలో తీసుకున్న. 1/2 కిలో ఇంట్లో ఇంకొక 2 ఎల్లిగడ్డలు ఉండే, అవి వేసి మొత్తం ఆ 1/2 కిలో ఎల్లిగడ్డల్లో సగం మిక్సీ పట్టిన, సగం ఒలిచి పెట్టేసిన, అంటే పచ్చడిలో వేయడానికి. ఇంకా దొడ్డుప్పు కూడా ఎండకు పెట్టేసి మిక్సీ పట్టి పెట్టుకున్నా. ఇది కొంచెం అంటే ఎల్లిపాయలో సగం మిక్సీ, సగం ఎల్లిపాయలు ఒలుచుకొని పెట్టుకున్నా. కారం మొన్నే పట్టించిన, కొత్త కారము. ఇంకా అందుకే ఇదే కారం వేద్దాం అనుకొని ఇంకా అదే పెట్టేసిన. పచ్చడికి ఎప్పుడైనా నేను ఇంట్లో పట్టించిందే వేస్తాను, బయట తీసుకున్నది ఇంకా ప్యాకెట్ కారం గిట్లా ఏం వాడం అసలు. ఇంక ఇదే డబ్బాతోని 4 డబ్బాలు అయితే కొలుచుకొని మామిడికాయ ముక్కలు తీసుకున్నా. 4 డబ్బాలకి 1 డబ్బా కారం పొడి, ఒక 1/2 డబ్బా ఉప్పు ఎందుకు తక్కువ తీసుకున్నా అంటే ఆల్రెడీ మేము పట్టించేటప్పుడు ఉప్పు వేసి పట్టిస్తాము. మా కారంలో కంపల్సరీ ఉప్పు అయితే ఉంటుంది, ఉప్పు తక్కువ వేస్తాం. కూరల్లో కూడా కొంచెం లైట్గా పైనుంచి వేస్తే సరిపోతుంది మాకు. ఇంకా ఇందులో కూడా ఓన్లీ ఈ డబ్బాతో 4 డబ్బాలు మామిడికాయ ముక్కలు అయితే 1 డబ్బా కారం వేసుకున్నా. ఉప్పు మాత్రం సగం డబ్బాకి కూడా ఇంకొంచెం తగ్గించి వేసుకున్నా, ఎందుకంటే మనం తిని చూసినాక 3వ రోజు కలుపుతాం కదా, ఆ రోజు మళ్ళీ కలుపుకోవచ్చు తక్కువ అయితే అని చెప్పి. ఇంకా ఆయిల్ కూడా 1 డబ్బా వేసుకున్నా, అదే మస్తు అయింది. ఇంకా ఇదే ఆయిల్ చాలా మస్తు అయింది. చాలా మంది మనం కలిపి డబ్బాలో పెట్టేటప్పుడు పొడి పొడిగానే ఉంటుంది. ఇక ఆయిల్ అయితే ఇదే మస్తు అవుతుంది. 1 డబ్బా ఆయిల్ వేసుకొని ఇట్లా ముక్కలకి బాగా పట్టేటట్టుగా నేనైతే పెద్ద గిన్నె ఎప్పుడన్నా దావత్లో అయితే వండుకుంటాం కదా, మామూలుగా ఒక 5-10 మందికి అట్లాంటి గిన్నె తీసుకొని ఫ్రీగా కలుపుకున్న. బేషన్ గిన్నె మరీ అంత పెద్దది లేదు, అందుకని గిన్నెలో అయితే ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి ఇట్లా. ఇప్పుడు వేసిన పొడి ఉంది కదా, అది ఒక 2 స్పూన్లు మెంతులు, ఒక 2 స్పూన్లు జీలకర్ర వేయించి ఆయింత పౌడర్ అయినందుకు ఆ మిక్సీలో మిక్స్ అవ్వట్లేదు అని చెప్పి కొంచెం ఇందులో ఆవాల పొడి కూడా కలిపి మిక్సీ పట్టిన, అందుకే ఆ పొడి అంతగా అనిపిస్తుంది మీకు. ఆవాల పొడితో పాటు మెంతులు జీలకర్ర పొడి అది చూసారు కదా. కారం కూడా 1 డబ్బా కలుపుకున్నా. ఇంకా ఉప్పు అయితే చూడండి, సగం కంటే కొంచెం తక్కువే, సగం కూడా లేదు, సగం కంటే తక్కువ.
ఆల్రెడీ కారంలో ఉప్పు ఉంటుంది, అందుకని నేను ఉప్పు తక్కువ వేసుకున్నా. మళ్ళీ 3వ రోజు కలుపుతా కదా, ఆ రోజు చూసి ఇంకొంచెం వేసుకోవచ్చు కదా అని చెప్పి. నాకు తెలిసి సరిపోతుంది, ఆల్రెడీ కారంలో ఉంది కాబట్టి. ఇక ఆవాల పొడి కూడా సగం కూడా కాకుండా నార్మల్గా, ఇదైతే 3 పావులు వేయాల్సింది, డబ్బాకి 30 వేయాల్సింది, కానీ వద్దులే చాలా అని చెప్పి హాఫే తీసుకున్నా. ఇది కూడా ఇంకా ఎల్లిపాయలు ఒలిచి పెట్టుకున్న ఎల్లిపాయలు ఉన్నాయి కదా, ఇంక ఇవి కూడా ఇంకా వేసేసుకొని ఇట్లా నార్మల్గా అయితే చాలామంది ఒలుచుకున్న ఎల్లిపాయలే వేస్తారు. నేను మిక్సీ పట్టింది కూడా వేసిన. మనం తినేటప్పుడు పచ్చడి టేస్ట్ వస్తుంది, మంచిగా ఉంటుంది. ఎల్లిపాయ బాగా ఆయిల్లో మగ్గుతుంది కదా, చాలా రోజు మగ్గుతుంది కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అందుకని కొంచెం ఎప్పుడైనా సరే, లాస్ట్ ఇయర్ వీడియో కూడా ఉంది చూడండి, ఎల్లిపాయలు కూడా మిక్సీ పట్టి వేస్తే బాగుంటుంది. మనకి ఎప్పుడైనా తినేటప్పుడు తగులుతుంది కదా, బాగుంటుంది. ఇప్పుడు విడిగా వేసుకున్న ఎల్లిపాయలు అయితే మనకి కనిపిస్తుంది, పిల్లలు కూడా తీసి పక్కకు పెడతారు. కానీ ఇట్లా మిక్సీ పట్టి వేసింది ఇంకా అన్నంలో, వేడివేడి అన్నంలో తింటాం కదా ఎక్కువ, పచ్చడి చాలా బాగుంటుంది. ఇక అన్నీ వేసుకొని ఇట్లా మంచిగా చెయ్యి పెట్టేసి కలిపిన. చూడండి ముక్కకి మంచిగా ఆయిల్, ఫస్ట్ అయితే ఆయిల్ వేసి ఆయిల్లో తడవనియాలి ముక్కల్ని, అప్పుడు ఈ మిగతా మసాలా అంతా మంచిగా పట్టేస్తుంది. ఫస్ట్ ఆయిల్లో మనం ఒక 5 నిమిషాలు పెట్టేసినా కూడా తర్వాత ఇవన్నీ కలుపుకుంటే కూడా ముక్క అనేది అంటే మెత్తపడకుండా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. అయితే తెలంగాణ స్టైల్ అంటే ఎట్లా పెడతారంటే, ఫస్ట్ ఆయిల్ కాగబెట్టి పోపు పెట్టేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయలు, మెంతులు ఇవి వేసి పోపు పెడతారు. పోపు పెట్టేసి ఆ పోపు చల్లారిన తర్వాత ఆయిల్ ఇందులో కలుపుతారు. ఉప్పు, కారం ఇవన్నీ ఫస్ట్ పచ్చళ్ళలో కలుపుకొని ఆయిల్ అనేది ఇందులో అయితే పోసేసుకుంటారు. ఇక ఇది ఆంధ్రాలో స్టైల్ అనుకుంటా. నేనైతే ఎప్పుడు ఇట్లనే పెడతా, బాగుంటుంది పచ్చడి, ఇట్లనే నాకు నచ్చుతుంది. అట్లా పోపు పెట్టిన దానికంటే ఇట్లా పచ్చి ఆయిల్ వేసి పెడితేనే నాకు నచ్చుతుంది. ఇంకా మా దగ్గర అయితే ఈ జాడీ కూడా ఉంది. ఎప్పుడో నేను ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నా. నార్మల్గా ప్లాస్టిక్ డబ్బాలో పెడదాం అనుకున్నా, డబ్బాలో ఎంత మంచి కొత్తగా ఏం లేవు అని చెప్పి ఇక జాడీలోనే పెట్టేసిన. జాడీలో పెట్టేసిన తర్వాత స్వాతితో అయితే బొట్లు పెట్టించి నేను ఈ ఓన్లీ క్లాతే వేసిన, పైన గిన్నె మూత గిట్లా ఏం పెట్టలేదు, ఓన్లీ క్లాత్తోనే కవర్ చేసి కట్టేసిన. ఇంకా కలిపిన గిన్నె ఉంది కదా, పచ్చడి కలిపిన గిన్నె, ఇంకా అందులో వేడివేడి అన్నం వేసి కలిపి, అప్పుడే అన్నం అయింది, వేడి అన్నము అందులో వేసి కలిపిన. మనిషికి ఒక బుక్క తినిపిస్తారండి అంటే ఇంకా సంత అయితే రాలేదు. స్వాతికి ఒక 2 బుక్కలు పెట్టేసి నేను కూడా ఒక 2 బుక్కలు తినేసి ఇంకా సంతకైతే ఇచ్చేసిన. వాడు నేనే తింటా అన్నాడు, తినిపిస్తా అంటే సరే నాకు పెట్టి ఒక 2 బుక్కలు అని చెప్తే పెట్టిండు. అది స్వాతి వీడియో తీస్తుందని తెలిసి సరిగా పెట్టట్లేదు. వీడియో అప్లోడ్ చేస్తుంది యూట్యూబ్లో అని చెప్పి సరిగా పెట్టట్లేదు, నవ్వుతున్నాడు. ఇది ఇంకా 3వ రోజు ఆయిల్ చూడండి ఎట్లా వచ్చింది, పైకి తేలింది చూడండి. 3వ రోజు ఇది కలిపిన రోజు జాడీలో ఆయిల్ చూడండి ఎట్లా తేలింది. ఆ రోజు అంతా ఆయిల్ లేనట్టుగా ఉన్నది కదా, ఆయిల్ చూడండి ఎట్లా తేలింది. ఇంకా మళ్ళీ అదే గిన్నెలోకి తీసుకొని, అయితే మొన్న కలిపి తినేటప్పుడు బయటికి ఏం తీయలేదు, కానీ గిన్నెలోనే కొంచెం ఎందుకో నాకు కలర్ఫుల్గా అనిపించలేదు, కొంచెం పసుపు వేసిన. ఆ రోజు కూడా పసుపు వేసిన, కానీ వీడియో కలిపిన తర్వాత వేసిన. పచ్చడి మొత్తం కలిపి జాడీలో పెడతాం చూడండి, ఆ టైంకి జాడీలో పెట్టిన వీడియో కూడా లేదు చూడండి, మీరు చూస్తే గమనిస్తే. ఆ టైంకి కలిపిన, నాకు కొంచెం ఎందుకో తినేటప్పుడు పసుపు తక్కువ ఉందేమో అనిపించింది. ఇంకా 2 స్పూన్ల పసుపు వేసి కొంచెం ఆయిల్ తేలితేనే మనకి పచ్చడి అనేది ఖరాబ్ అవ్వదు కదా, అందుకని కొంచెం ఆయిల్ కూడా కలిపేసుకొని, ఇంకా మొన్న అయితే బయటికి తీయలేదు పచ్చడి, ఆ రోజు గిన్నెలో వేసుకొని తినిందే. ఆ రోజే ఇంకా కొంచెం ఏం తక్కువైందా అని చూసిన, ఉప్పు అయితే సరిపోయింది.
ఇంకా కొంచెం ఆయిల్ వేసుకున్న, పసుపు వేసిన అంతే. ఇంకా కొంచెం డబ్బా బయట వాడుకోవడానికి కొంచెం డబ్బాలో కూడా తీసి పెట్టిన. మళ్ళీ ఎప్పటిలాగా జాడీలో కూడా పెట్టేసుకున్నా. ఇంక ఇదే అక్కకి కూడా కొంచెం పెట్టించిన. అక్కకి ఒక అరకిలో పైనే పెట్టించిన. నేను కూడా ఒక అరకిలో తీసేసుకున్నా బయట తినడానికి. ఇది ఇంకా పచ్చడి అయితే బాగుంది, చాలా టేస్ట్ ఉంది. ఇది ఈయన ఎవరో ఫ్రెండ్స్ ఇచ్చిరని తీసుకొచ్చిండు అంటే మామిడికాయలు. ఎందుకు ఇంకా ఎట్లాగైనా పచ్చడి పెట్టే టైం కదా అని చెప్పి ఒకటి కట్ చేసి చూస్తే పుల్లగా ఉన్నాయి. స్వీట్ ఉండుంటే పండ్లు అయితే తినేటోళ్ళమేమో, చాలా పుల్లగా ఉన్నాయి. ఇంకా అవి ఏ మామిడికాయలు అనేది కూడా నేను చూడలే, నాకు తెలియదు మామిడికాయల గురించి. ఇంకా సంతకి ఇస్తే మంచి క్లీన్ చేసి ఇస్తే కొట్టించుకొని తీసుకొచ్చిండు. ఇంకా పచ్చడి అయితే పెట్టేసిన. పచ్చడి కూడా చాలా టేస్టీగా బాగా కుదిరింది, మంచిగా అనిపించింది. ముక్క కూడా మంచిగా కొట్టించింది పెద్ద పెద్దగా. పచ్చడి చాలా టేస్ట్ వచ్చింది. ఒకసారి మీరు కూడా ఈ కొలతలతోని ట్రై చేయండి, చాలా బాగుంది. ఇక వీడియో అంతా చూసారు కదా, ఒక లైక్ చేసి ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పచ్చడి ఎలా ఉందో ఒక కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఓకే, మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.